వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారిన పోయే కంపెనీ లాక్కుని ఎత్తిన పెట్టుకుంటారు. ఇప్పుడు సూపర్ 6 పథకాల గొడవ ఉంది. 1500 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వనని చెప్పేసినటువంటి అచ్చెన్నాయుడు చూసాం. లేదంటే నిరుద్యోగ భృతి పక్కకి వెళ్ళిపోయింది చూసాం. అట్లాగే 50 ఏళ్ల పెన్షన్ అసలు మాట్లాడింది చూస్తున్నాం. బస్సు జిల్లాకే పరిమితం అంటున్నటువంటిది చూస్తున్నాం. అన్నదాత సుఖీభావ రేపు కేంద్రం ఇచ్చేదాకా ఆగుతుంది. వాస్తవంగా జూన్లోనో రావాల్సిన డబ్బులు ఆగస్టు వచ్చే నెలలో కేంద్రం ఇస్తుంది, అప్పుడు వేస్తారు. అంటే ఈలోపు అవసరానికి పనిచేయలే. ఇవన్నిటి మీదనే చర్చ జరగాల పబ్లిక్లో. అలాగే మద్యం బెల్ట్ షాపుల వల్ల ఎట్లాంటి విక్టిమ్ అవుతున్నారు, అలాగే ఇసుక ఒకప్పుడు ఎన్జీటీలు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయింది, వాళ్ళ ఎట్లా అడ్డగోలుగా తవ్వకాలు జరుగుతున్నాయి, మట్టి అడ్డగోలుగా ఎట్లా తవ్వకాలు జరుగుతున్నాయి, మైనింగ్ ఎట్లాంటివి జరుగుతుంది. ఎందుకంటే కరప్షన్ ముద్రని రోజు వైసీపీ మీద వేస్తున్నప్పుడు వాళ్ళు చేయాల్సింది ఇవన్నీ వదిలేసి హరిహర వీరమల్లు హిట్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలా దాని మీద చేయడం వల్ల ఏమన్నా ఒరిగిందా వైసీపీకి? 1 రూపాయి ఒరిగిందా ప్రయోజనం? ఇంకా పవన్ కళ్యాణ్ విక్టిమ్ కార్డు ప్లే చేయడానికి ఉపయోగపడింది. వాస్తవానికి జగన్కి పవన్ కళ్యాణ్కి ఏంటి శత్రుత్వం? ఏంలే. ఎందుకు గొడవ పడుతున్నాడు పవన్ కళ్యాణ్? తను ఎదగడానికి ఒక శత్రువుని చూపించాలి. ఒరిజినల్ శత్రువు వాస్తవంగా ఇదివరకు తెలుగుదేశం పార్టీ, కానీ అప్పుడు సక్సెస్ కాల ఆ తెలుగుదేశాన్ని విలన్గా చూపెడితే. కాబట్టి జగన్ని విలన్గా చూపెడితే సక్సెస్ అయ్యాడు. అతను విక్టిమ్ కార్డే ప్లే చేస్తాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం రకరకాలు జరిగినాయి, కానీ పవన్ కళ్యాణ్కి ఏముంది? దారిని ఆపాడంటే ఇప్పుడు జగన్ ఆపలేదు. మొన్న ఎంత గొడవ చేస్తున్నారు. మరి జగన్ విక్టిమ్ కార్డు అట్లా ప్లే చేయట్లేదు, మాట్లాడుతున్నాడు అంతే, గట్టిగా దబాయించి మాట్లాడుతున్నాడు. ఈయన విక్టిమ్ కార్డే ప్లే చేసి, పవన్ కళ్యాణ్ విక్టిమ్ కార్డు ప్లే చేస్తాడు. ఎట్లాగా? ట్రోల్ చేసిన ఇష్యూస్ వీళ్ళ మీద. జనసేన వాళ్ళు జగన్ని బోల్డ్ ట్రోల్ చేస్తారు, కానీ తన ట్రోల్ గురించినే చెప్తాడు, తెలుగుదేశం ట్రోల్ గురించినే చెప్తాడు, తెలుగుదేశాన్ని ట్రోల్ గురించినే చెప్తాడు. అతను చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. సినిమాని చూపెట్టి రాజకీయాలు చేస్తున్నాడు, రాజకీయాలు చూపెట్టి సినిమా చేస్తున్నాడు. సినిమా సక్సెస్ అయినా కాబట్టి 2013 తర్వాత భీమ్లా నాయకులు లేకపోతే కనుక దాని పేరేంటది వకీల్ సాబులు వీటిట్లో టోటల్గా ఆయన సినిమాల్లో 200 కోట్లు 300 కోట్ల రూపాయల బడ్జెట్లో లాభాలు వచ్చినటువంటి ఏమైనా ఉన్నాయో? 100 కోట్లు 200 కోట్లు. కానీ ఇన్ని సంవత్సరాలు ఆయన సినిమా కెరీర్ ఎలా సక్సెస్ అవుతుంది? ఒకటి మెగా ఫ్యామిలీ, రెండవది తన సక్సెస్ఫుల్ ఈ ప్లే పర్ఫెక్ట్గా చేయగలరు. ఆయనకున్న అభిమానులు డైహార్డ్ ఫ్యాన్స్, అంటే గుండెలు కోసేసుకునే రకాలు. వాళ్ళని మీ ట్రోల్తో మార్చుకోగలుగుతారా? అసలు మార్చాల్సిన అవసరం ఏమైనా ఉందా? మీరు చేసే ట్రోల్స్ వల్ల అవతల ఆయన బెనిఫిట్ పొందుతున్నాడు. మీరు చేసిన ట్రోల్స్ వల్లనే ఆయన చంద్రబాబు గారితో టైఅప్ ఆల్రెడీ ముందే అనుకున్నదే. వైసీపీని అడ్డుపెట్టి 21కి తను ఒప్పుకున్నట్టు కార్యకర్తలను ఒప్పించడానికి సక్సెస్ అయింది. ఇంత దుర్మార్గం నుంచి తట్టుకోవడం కోసం నేను త్యాగం చేస్తున్నాను. అక్కడ అదే విడిగా పోటీ చేస్తుంటే 60 ఇవ్వకపోతే వద్దన్న అభిమానుల మాటలు బేస్ చేసుకుని 2019 రిపీట్ అయ్యింది. అంటే ఇక్కడ 21 రావడానికి పవన్ కళ్యాణ్ గెలిపించే బాధ్యత తెలుగుదేశం తీసుకోవడానికి వైసీపీనే ఉపయోగపడుతుంది. అంటే వైసీపీని బకరాన్ చేసి వాడుకుంటున్నాడు ఆయన. అది అర్థం కావట్లేదు. పోను తన ట్రాప్లో పవన్ ట్రాప్లో పడుతున్నది వైసీపీ.